హాయ్. సో కంటిన్యూస్ మూవీ షూటింగ్స్, రీల్స్ ఇవన్నీ చేయడం వల్ల ప్రాపర్గా టైం ఉండట్లేదు. యూట్యూబ్ వ్లాగ్స్ చేయడానికి కానీ లేదంటే ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు నేను టైం ఇచ్చుకోవడానికి పర్టికులర్గా నాకు టైం ఉండట్లేదని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు రీసెంట్గా. సో నేను అనుకున్నాను ఎక్కడికైనా వెళ్దాము. సో నా కోసం నేను టైం స్పెండ్ చేయడానికి ఎక్కడికైనా ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ పీపుల్ని కలిసాక చాలా ఎక్సైట్ అయ్యా. కొన్ని థింగ్స్ తెలుసుకున్నా, నాకు తెలియని కొత్తవి కొన్ని థింగ్స్ తెలుసుకున్నా. అండ్ ఆల్సో చాలా క్రేజీ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేశా. సో నేను మీకు చెప్పడం కంటే చూపిస్తాను నేను. బాబు ఇది ఎటు బొంబాయిలో ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మనల్ని ఎవడో పట్టించుకుంటలేదు. దీన్ని అడుగుదామంటే ఇది నా వంక చూడలేదు. లైట్ లీటర్ బాబు ఇన్నేస్తారు. ఫోన్లే ధైర్యం తెచ్చుకుని దీన్ని అడిగేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క 5 minutes బిజీగా ఉన్నాను. దేనికే వెళ్దాం అనుకుంటా. ఇలా పని అయ్యేలా లేదు కానీ మనం వెళ్ళి కనుక్కుందాం. ఈడవాడు కూర్చొని చేసుకోవచ్చు కదా. మామూలుగా అంటున్నాను, కూర్చొని చేసుకోవచ్చు కదా. ఏంటి మ్యాటర్? అది తెలియాలంటే నీకు ముందు దేవర కథ తెలియాలి. అలా చెప్తాను. సెకండ్ లేవురా నీకు. ఇది ఏంటి రాజమండ్రి బ్రిడ్జ్లో ఉంది? ఇది రాజమండ్రి బ్రిడ్జ్. ఇది ఒక స్మార్ట్ ఏఐ బ్రిడ్జ్. ఇది లైక్ ఇదేమన్నా లోడ్ ఎక్కువైనా చెప్తుంది, ఒకవేళ వైబ్రేషన్ అయినా చెప్తుంది. బ్రిడ్జ్ కింద వాటర్ లెవెల్ ఎక్కువైనా చెప్తుంది. లైక్ ఫ్లడ్స్ ఏమైనా రాకుండా ముందే చెప్తుంది. ఇది ఎందుకు తీసుకున్నామంటే మధ్యప్రదేశ్లో ఒక ఆర్టికల్ చూసాం, న్యూస్లో వచ్చింది. లైక్ ఫ్లడ్ వల్ల బ్రిడ్జ్ మొత్తం కూలిపోయిందని చెప్పేసి. సో అది ఓవర్కమ్ చేసుకోనికి ఇది మేము ఒక ఏఐతో బ్రిడ్జ్ చేసామన్నమాట. ఇది ప్రాబ్లం ఏదన్నా చెప్తుంది. ముందే ఫ్లడ్ ఉన్నా ఇది ఫ్లడ్ ఏమన్నా లెవెల్ ఎక్కువైందనుకో చెప్తుంది. అది ముందే సెన్సార్ సార్ వాళ్ళకి అది ఓనర్కి పంపిస్తుంది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్. బీటెక్ సెకండ్ ఇయర్. అంటే లైక్ బీటెక్ సెకండ్ ఇయర్లోనే ఇంత అంటే నార్మల్గా జనరల్లీ 4th year కానీ అప్పుడు చేస్తారు కదా ప్రాజెక్టులు. సెకండ్ ఇయర్లోనే చేయడానికి లైక్ ఎవరు సపోర్ట్ చేశారు ఇవన్నీ? అంటే మొత్తం ఎన్ఐటీ టీమే సపోర్ట్ చేసింది. మొత్తం ఎన్ఐటీ టీమ్స్ వాళ్ళ కంపోనెంట్స్ వాళ్ళే ఇప్పించారు. మొత్తం మనీ మొత్తం వాళ్ళే ఇప్పించారు. ఇది మొత్తం చేయడానికి మొత్తం వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. టాలెంట్ ఎంకరేజ్ చేయాలి మొత్తం వాళ్ళే. ఆల్ ది బెస్ట్. ఏంటిది? ఈ ప్రాజెక్ట్ పేరు స్కై రోవర్. ఓకే. సో ఇది మన కార్ లెక్క ఉంటుంది. సో ఈ కార్ సీట్లు మనం పెట్టుకుందాం పెద్దగా చేసిన తర్వాత. సో ఇదే ఇలా డ్రోన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. గాల్లో కూడా ఎగురుతుంది. గాల్లో ఎగిరే కారు. అంటే లైక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎవరు సపోర్ట్ చేశారు? లైక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి లైక్ మేము ఫస్ట్ నుంచి రీసెర్చ్ చేస్తూ ఉండే. ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి మా ఎన్ఐటి మెంటర్స్ సాల్వ్ చేశారు. ఎన్ఐటి కొంచెం హెల్ప్ చేస్తారు. లైక్ ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3D ప్రింటింగ్ కానీ, ఈ టోటల్ బడ్జెట్ కానీ మొత్తం ఎన్ఐటి వాళ్ళే ఇచ్చారు. ఓకే, నైస్. బాగుంది ప్రాజెక్ట్. ఆల్ ది బెస్ట్. ఇదేంట్రా గిలగిలా కొట్టేసుకుంటుంది? ఇది దీంట్లో బొమ్మలు ప్రింట్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. ఇందాక నువ్వు గాల్లో ఎగిరే కారు విషయమా, అదంతా దీంట్లోనే ప్రింట్ చేసింది. అయితే మనకు కావాల్సిన బొమ్మ దాంట్లో పెడితే అది అట్లా ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక కారు విషయం డ్రోన్ది ఆడ టైర్ కావాలనుకున్నాం అనుకో, ఒక టైర్ డిజైన్ చేసి పెట్టాలి. అదే ఆ టైర్ ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. టైర్ పెడితే టైర్ ఇచ్చేద్దా? నన్ను ఎరిపాపం చేద్దాం అనుకుంటున్నాడా? ఓకే, ఇందులో ఉన్న వైర్ కరిగి ఇక్కడ 3D ప్రింట్ చేస్తుందా? వైర్ కరిగి దాన్ని ఇట్లా ప్రింట్ చేస్తుంది. మనకి ఏదైనా బొమ్మ కావాలనుకుంటే దానికి ఏ బొమ్మ అయినా మన మొహం పెట్టినా మనది వచ్చేస్తుంది. అంటే మరి ఇది తప్పడగా ఉంది కదా, ఇప్పుడు పెద్దగా కావాలంటే పైకి వెళ్తుంది. అది చేస్తూ పైకి లేచి మొత్తం బొమ్మ కంప్లీట్. ఏం ప్రింట్ చేస్తున్నారు? టైరా? ఇదిగోండి బొమ్మలు తయారు చేసే బొమ్మ. ఇందులో టైర్ ఎట్టినా, నా బొమ్మ ఎట్టినా, నీ బొమ్మ ఎట్టినా అందరి బొమ్మలు ప్రింట్ చేసేద్దంట. ఒరే ఇంకెన్ని ఉన్నారా బాబు? ఇంకేం చూసావు? 2 చూసినావు, ఇంకా 34 ఉన్నాయి. ఓయమ్మో, ఈడు బుక్ చేసేలా ఉన్నాడు బాబు. నీకు అన్నాను రా బాబు, నా వల్ల కాదు ఇంతమంది బుర్ర మధ్యలో. ఇంకోటి చూపిస్తావా? ఇంకొక లాస్ట్ మెయిన్ది చూపిస్తాను. సో ఈరోజు నేను ఎన్ఐఐటీలో ఒక 1000+ స్టూడెంట్స్ని చూసా. వాళ్ళందరూ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఎన్ఐఐటి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇలా 15+ లొకేషన్స్ నుంచి వచ్చారు. అండ్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ చూసా. ఒక డ్రోన్ అంటాడు, డ్రోన్స్ డియాక్టివేటర్ అంటాడు, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చూసా. అంతేకాదు కొంతమంది స్టార్ట్అప్ స్టార్ట్ చేసి రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ ఫ్రీజ్ ఏఏ ఇనిషియేటివ్ ఫర్ గవర్నమెంట్ స్టూడెంట్స్ అని గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఏఐ టీచ్ చేస్తున్నారు.
వీళ్ళందరూ ఇన్ని చేసేస్తున్నారు ఏరని అడిగితే బీటెక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అంట. ఓ మై గాడ్. ఒరే అంతా బాగానే ఉంది కానీ ఎందుకు చేస్తున్నారా ఇవన్నీ? ఇది మా ఎన్ఐటి వాళ్ళు మేకర్స్ కాంక్లేవ్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అనమాట. అది 3 months ప్రోగ్రామ్. అదొక పెద్ద కాంపిటీషన్. దాంట్లో ఒక 200 టీమ్స్ ఉంటాయి. దానిలో నుంచి ఒక 50 టీమ్స్ ఫైనలైజ్ అయ్యి ఈరోజు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి. దాన్ని రేపు దానికి ఒకవేళ గెలిస్తే దానికి మాకు రివార్డ్స్ కూడా ఇస్తారు. నీకు వచ్చిందా అవార్డు? అంటే ఇంకా ప్రోడక్ట్ కాలేదు, ప్రోడక్ట్ చేస్తున్నాం. రేపు అయిపోతే వాళ్ళకి సబ్మిట్ చేసినాక మనకి సెలెక్ట్ అయితే రివార్డ్స్ కూడా ఇస్తారు. మేకర్స్ కాంక్లేవ్ ఒకటే కాదు, సైమల్టేనియస్గా మనకి బ్రేవ్ అని ఒక బిజినెస్కి సంబంధించిన ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. స్టార్టప్స్ ఏవో ఉన్నారు. స్టార్టప్ సంబంధించి ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంది. అదేంటంటే అది కూడా ఒక 3 months ప్రోగ్రామ్. దానికి ఒక 2 lakhs ప్లస్ రెవెన్యూ జనరేట్ చేస్తే వాళ్ళు phase 2కి సెలెక్ట్ అవుతారు. మన స్టూడెంట్స్ ఏంటంటే phase 1కి 15 lakhs జనరేట్ చేసి. కంగారు అడగండి, నాకేం తెలియదు, ఆడే చెప్తున్నాడు నాకు. ఇదేదో బ్రేవ్ అంట. ఇదేం కాన్సెప్ట్? ఇందాక చెప్పినా కదా అక్క, 3 నెలలు ఇంకో ప్రోగ్రామ్ ఉందని బ్రేవ్ అని. 3 నెలల్లో 2 లక్షలు సంపాదించాలి. మా స్టూడెంట్స్ ఏంటంటే 14 to 15 lakhs సంపాదించారు. ఇప్పుడు నెక్స్ట్ phase 2లోకి వెళ్తారు. దాంట్లో ఒక 5 to 10 lakhs అట్లా సంపాదించాలి. నేను దోలాస లేకుండా సరిగ్గా చదువుకుని ఉండాల్సింది. ఇంకేంటి? ఇంకేమక్క ఏముండవు. ఇది మాకు ఐడియాస్ రావాలంటే ఇదే మా ల్యాబ్. ఇంత పెద్ద కాంపిటీషన్లో మేము జాయిన్ అయ్యి చేయడానికి రీజన్ ఇదే. ఇక్కడే ఐడియా వస్తే ఇక్కడ మెంటార్స్ ఉంటారు, మాకు అన్నీ చెప్తారనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ more than 1000+ స్టూడెంట్స్ మేకర్స్ కాన్క్లేవ్ అని, బ్రేవ్ అని, హ్యాకథాన్స్ అని, కోడింగ్ క్విస్ట్ అని డిఫరెంట్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళు. అండ్ మెయిన్లీ వీళ్ళంతా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్సే. ఇవన్నీ అన్నాక చాలా షాక్ అయ్యాను. కాసేపు చిన్నపిల్లలు అయిపోయి బొమ్మలతో ఆడుకోవడం. అంటే నేను ఎక్కడ కాలేజెస్లో 3D ప్రింటర్స్ ఉండడం, ఇలా రోబోటిక్స్ ల్యాబ్స్ ఉండడం ఎక్కడ చూడలేదన్నమాట. అంతకంటే ముందు ఇంతమంది స్టూడెంట్స్ ఇంత పెద్ద రేంజ్లో సక్సెస్ అవ్వడం ఎక్కడా చూడలేదు. అసలు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గోల్స్ విన్నాక చాలా అడ్వాన్స్డ్ ఉన్నారనిపించింది. కానీ నాకు ఆపర్చునిటీ లేదు. కానీ ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇంకా ఉంది. ఇంత మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సో మీరు 4 yearsలో ఇలాంటి డిఫరెంట్ బీటెక్ చేయాలి అనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డూ రిజిస్టర్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే డూ కమెంట్. ఏం మనకు అయ్యే పనుల్లో కనపడతలేదు. మనకెందుకులే తీసేద్దాం. ఈ డీటెయిల్ చూస్తున్నాడు. నిన్ను కాదు, నన్ను అయ్యి ఉండదులే. నా చేతులు ఆగుతలేదు. ఇదేంటి? తిడతారా? బోతాద్దాం అనుకుంటా.